ప్రభునందు ప్రిలరా యొక్క ఉదయకాలములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నాం. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘం అక్కడ పరిశుద్ధులుగా ఉన్నవారు. నిజంగా ఫిలిప్పీ పట్టణములో పౌలుతో పాటు తిమోతి కూడా అక్కడ పరిచర్య జరిగించాడు. ఆ పట్టణములో అనేక మంది విశ్వాసులు ఉన్నారు. ఎపఫ్రోదితు మంచి విశ్వాసి ఆ సంఘములోనే ఉన్నాడు. పౌలు రాస్తూ, ఎందుకంటే దాదాపుగా చెరసాలలో ఉండి ఈ పత్రికను రాశాడు. సంఖ్యలతో ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ పత్రికను రాసిన తరువాత ఈ పత్రికను ఎపఫ్రోదితుకు ఇచ్చి పంపించాడు. సంఘానికి తెలియచేయి, సంఘానికి ఈ విషయాలు తెలియచేయని మరి పంపించాడు. మరి పంపించటానికి కొంత ఆలస్యమైంది. కారణం ఏమిటంటే ఎపఫ్రోదితు కొంత అనారోగ్యానికి గురయ్యాడు. మరి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, కానీ వెళ్ళిన తర్వాత మరి రోమా చెరసాలలో మరి పౌలును చూడటానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో మరి అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యం అంటే సామాన్యమైనటువంటి జ్వరము అలాంటిది కాదు, కానీ మరణకరమైన రోగం వచ్చింది. అంటే చావుకు సిద్ధమైపోయినటువంటి రోగం వచ్చింది. అక్కడ పడకలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి పౌలు కానీ తిమోతి కానీ ఎపఫ్రోదితు కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరలా కోలుకొని మరి సంఘము పంపించినటువంటి వస్తువులు లేకపోతే ఈవి తీసుకొని వెళ్ళేటప్పుడు, మీరు పంపించిన ఈవి నాకు అందింది, నేను పుచ్చుకున్నాను, అవి మనోహరమైనవి అనే మాటలు ఉపయోగించి వారికి మరలా తిరిగి ఆ పత్రికను రాసి పంపిస్తూ ఉన్నాడు. ప్రిలారా, అయితే ఈ పత్రిక యొక్క సారాంశము మనం చూసాం. సంతోషము, సమాధానము లేకపోతే ఆనందము అనే మాట ఎక్కువగా కనపడతాయి. మొదటిగా 4వ అధ్యాయం 1 వచనములో ఒక వ్యక్తి సమాధానంగా ఉండాలి అంటే ఒక విశ్వాసి ప్రభువునందు స్థిరత కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువులో స్థిరంగా ఉంటాడో ఆ వ్యక్తి సమాధానము కలిగి ఉంటాడు అని మొదటి వచనం వ్రాయబడి ఉంది. రెండవది, సమాధానానికి రెండవ కారణం ఏక మనస్సు. 2వ వచనములో ఆ మాట రాయబడింది. మొదటి వచనములో స్థిరత్వం అన్నాడు. ఒక వ్యక్తి స్థిరంగా ఉన్నప్పుడు అతని జీవితంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. రెండవది, ఒక వ్యక్తికి ఏక మనస్సు అంటే ఇద్దరు మధ్య ఉన్న సంబంధాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. ఏక మనస్సు ఉన్నప్పుడు వారు ఆ వ్యక్తికి ఏముంటుంది? సమాధానం ఉంటుంది అన్నాడు. ప్రియులారా, ప్రభువునందు ఆనందించుట ద్వారా సమాధానం అన్నాడు. మొదటిగా ఏంటి చెప్పండి? ప్రభువులో స్థిరంగా ఉండుట ద్వారా సమాధానం ఉంటుంది. రెండవది, ఏక మనస్సు కలిగి ఉండుట ద్వారా సమాధానం ఉంటుంది. మూడవది, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించుట ద్వారా ఆ వ్యక్తికి ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఇక నాలుగవది, ఒక వ్యక్తి సహనము కలిగి ఉండుట ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ఏముంటుందో చెప్పండి? సమాధానం ఉంటుంది. ఈ 4 విషయాలు మరి ఒక వ్యక్తి సమాధానముగా ఉండాలి అంటే ఈ 4 ఉండాలని జ్ఞాపకం చేశాడు. ఇక అది మొదటి పార్ట్గా మనం చెప్పుకోవచ్చు. రెండవ పార్ట్లో ఒక వ్యక్తి సమాధానముగా ఉండాలంటే అతడు ప్రార్థన చేయాలి అని 6వ వచనంలో కూడా ఆ మాట చెప్పబడింది. ప్రియులారా, అయితే ఇక్కడ మొదటి మాట ఏమిటంటే సమాధానం. సమాధానము అనేది దేని ద్వారా కలుగుతుందని మనం విన్నాం? ఒక వ్యక్తి ప్రభువులో స్థిరముగా ఉండుట ద్వారా. స్థిరత అనేది దేన్ని చూపిస్తూ ఉంది? ప్రియులారా, ఒక స్తంభాన్ని మనం చూసినప్పుడు ఆ స్తంభం ఎలా ఉంటుందంటండి? కదలక స్థిరముగా ఉంటుంది అన్నాడండి. కదలక ఎలా ఉంటుందంట? స్థిరంగా ఉంటుంది. విశ్వాసి జీవితం కూడా
అనేక రకమైన ఆటుపోట్లకు గురైన ఆ స్తంభము మీద గాలి వస్తుంది, వర్షం వస్తుంది, అనేకమైనటువంటివి తుఫానులు కొట్టినా కూడా ఆ స్తంభం స్థిరంగా ఉంటుంది. అదే రీతిగా విశ్వాసి కూడా మరి శత్రువు మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ దాడికి మనం ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి. యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు, యుద్ధ భూమిలో, యుద్ధ రంగములో శత్రువు ఎదురుపడినప్పుడు అయ్యో శత్రువు వస్తున్నాడే అని పారిపోయే స్వభావం కాదు విశ్వాసితే. ఏం చేయాలి? స్థిరముగా మన రక్షణను కొనసాగించాలి, స్థిరముగా మన విశ్వాసాన్ని కొనసాగించాలి. స్థిరముగా డబుల్ మైండ్ కాదు, అంటే ఒకసారి ఒక రకంగా మరొకసారి మరొక రకంగా ఉండేది కాదు విశ్వాస జీవితం. విశ్వాస జీవితం లోకములో కొంతసేపు, సంఘములో కొంతసేపు. లోకములో ఒక రకమైన మనసు, సంఘములో ఒక రకమైన మనసు ఉండేది కాదు. విశ్వాస జీవితములో మన మీద ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా నేను మారను, నేను అలాగే ఉంటాను, నేను ప్రభువులో స్థిరంగా ఉంటాను అని చెప్పగలిగినదే స్థిరత్వం. నిజంగా సాతాను మన మీద దాడి చేస్తున్నప్పుడు అనేక సార్లు మనం ఏం చేస్తామంటే, సాతాను దాడిని తప్పించుకోవాలంటే ఇదిగో దేవునిలో ఎవరైతే ఎక్కువగా కొనసాగుతూ ఉంటారో, అనగా ప్రార్థన చేత కానీ, పరిచర్య చేత కానీ, వాక్య ధ్యానము చేత కానీ, సహవాసం చేత కానీ, ప్రభు యొక్క కార్యముల యందు ఆ వ్యక్తి ఎల్లప్పుడూ నిమగ్నమై ఉన్న కారణము చేత అపవాది దాడి చేసే అవకాశము లేదు. ఎందుకంటే అతడు దేనిలో ఉన్నాడు? ప్రభు పనిలో ఉన్నాడు. ప్రభు పనిలో ఉన్నటువంటి వ్యక్తికి వేరే వ్యామోహాలేముండవు. ప్రార్థన చేస్తున్న వ్యక్తికి వేరే ఆలోచనలేమి ఉండవు. కాబట్టి ఏం చేయబడతాడు? ఆ వ్యక్తి స్థిరముగా నిలబడగలుగుతాడు ప్రియులారా. కాబట్టి ఎవరిలో స్థిరము అని జ్ఞాపకం చేస్తున్నాడు అట్లా. నా ప్రియులారా ఇట్లు ఏమన్నాడండి? ప్రభువునందు ఏమన్నాడండి? స్థిరులయ్యుండుడి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. రోజంతా అనేక రకమైన ఆలోచనలతో నింపబడే మన హృదయం, మన మనస్సు, ఆ ఆలోచనలకు మనము ఎలా జవాబు ఇవ్వాలి? ఆ ఆలోచనలు అనగా లోక సంబంధమైన ఆలోచనల నుంచి మనం ఎలా తప్పించబడాలి? ప్రభువునందు మనము ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. రెండవది, ప్రభువునందు మనం ఎలా ఉండాలి? ఏక మనస్కులై ఉండాలి అన్నాడు. ఏక మనస్సు ద్వారా ఏమొస్తుంది? సమాధానం వస్తుంది అన్నాడు. ఏక మనస్సు ద్వారా సమాధానం. అయితే ఫిలిప్పీ సంఘములో ఇద్దరు సహోదరులను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారిద్దరు యువోదియా, సుంటుకే అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు ఫిలిప్పీ సంఘములో క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు. క్రీస్తు ప్రభువును విశ్వసించి పౌలుతో పాటు సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నవారు. ఈ ఇద్దరిని గురించి ఏమని రాయబడిందంటే, వారు ఏమనండి? ఏక మనసు గలవారై ఉండుడని యువోదియా, సుంటుకేను ఏం చేస్తున్నానన్నాడండి? బ్రతిమాలుచున్నాను అన్నాడు ప్రియులారా. అంటే వారిద్దరి మధ్య ఏమి లేదు? సమాధానం లేదు. యువోదియా ఒక మార్గంలో పోతే సుంటుకే ఇంకొక మార్గంలో పోతుంది. యువోదియా ఏం చెప్తుంది? యువోదియా, సుంటుకే ఇద్దరి మధ్య సరైన సమాధానం లేదు, సరైనటువంటి ఏక మనస్సు లేదు. ఒకవేళ ఈ దినాల్లో అలాంటి సహోదరులు ఉన్నారు అనుకుందాం. యువోదియా అంటుంది కలర్ రైస్ చేద్దాం అక్క అన్నది. సుంటుకే ఏమంటుంది? వద్దొద్దు, వైట్ రైస్ అయితే మంచిది అని అంటుంది. ఇద్దరి మధ్య ఏమి లేదు చెప్పండి? ఏక మనసు లేదు. ఏక మనసు లేనప్పుడు ఒకళ్ళు ఒకవైపు, మరొకడు మరోవైపు వెళ్తారు. ఇద్దరి మధ్య ఏమి ఏర్పడుతూ ఉంది అంటే అనైక్యత, ఏక మనసు అనేది లేదు. ఏ పనిలోనైనా సరే ఆమె ఒక మాట చెప్తే ఈమె ఇంకొక మాట చెప్తా ఉంది. ఇద్దరి మధ్య ఏమి లేదు, ఏక మనసు అనేది లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏక మనసు లేకపోతే ఏమున్నదని చూసాం? సమాధానము ఉండదు ప్రియులారా. అయితే వారి మధ్య లేనటువంటి అసమాధానాన్ని బట్టి సంఘానికి క్షేమంగా లేదు. ఫిలిప్పీ సంఘములో సమాధానం లేదని ఎవరి ద్వారా తెలిసింది?
ఎపఫ్రోదితు తీసుకొని వెళ్ళి చెప్పాడు, అయ్యా వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటున్నారయ్యా, వాళ్ళిద్దరి మధ్య ఏక మనసు లేదయ్యా, ఇద్దరు అలా ఉన్నారని రోమాలో చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకి తీసుకెళ్ళి ఎవరు చెప్తున్నారు? ఎపఫ్రోదు తీసుకెళ్ళి చెప్తా ఉన్నాడు. అవును, మంచి మంచం దిగే లోపంట చెడు ఊరంతా తిరిగి వచ్చిద్దంట కదా. ఏంటిదో చెప్పండి? మంచి అనేది మంచం దిగే లోపు చెడు అనేది ఏమవుతుంది? ఊరంతా తిరిగి వస్తుంది. అంతే. ఈ సంఘములో జరుగుతున్నటువంటిది అది మంచిది కాకపోయినా ఏమవుతాయి చెప్పండి? సంఘములో జరిగే ప్రతి కార్యక్రమం, సంఘం ప్రేమించే సంఘం, ప్రోత్సహించే సంఘం, ప్రార్థించే సంఘం, బాగా ఇచ్చే సంఘం, కానుకలు ఇస్తుంది, ప్రయాసపడుతుంది, మీటింగులు పెడుతుంది, సువార్తకు వెళుతుంది, ఇన్ని పనులు చేసినా ఈ మంచి పని ఏది కూడా బయటికి పోదు. ఏది పోయింది చెప్పండి? చెడే బయటికి పోయింది. వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, వాళ్ళు అట్టున్నారు, వాళ్ళు వందనాలు చెప్పరు, వాళ్ళు అలా ఉన్నారు అనగా చెడుకి ఎక్కువ ప్రభావం ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఊరకనే తెలిసిపోయింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం, చూడండి. మొదటి పత్రిక 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీలో ఏకభావముతో మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అన్నాడు. కక్షలు లేకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు ఎవరు? పౌలు. ఎందుకని? ఇప్పుడు చూడండి 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని ఎవరి ద్వారా తెలిసిందండి? మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నాడు. అంటే తెలుస్తాయా తెలవా? అసమాధానం ఉన్న సంగతి ఫలాని ఇంటి వారి ద్వారా తెలిసింది నాకు. కక్షలు ఉన్నాయన్న సంగతి ఫలానా ఇంటి వారి వల్ల తెలిసింది నాకు. ఎపఫ్రోదితు ద్వారా ఫిలిప్పు సంఘములో ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య అసమాధానం ఉన్న సంగతి నాకు తెలిసింది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి అని పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమి చేసే స్థితిలో లేడు ఇంకా పౌలు చెప్తున్న ఒకటే, పౌలు చేస్తున్నటువంటి పని ఒకటే. వాళ్ళిద్దరిని ఏకపరచడం కోసం ఏమని వృత్తం రాస్తున్నాడంటే, మిమ్మును బ్రతిమాలుచున్నాను అన్నాడండి. ఏం చేస్తున్నాడండి పౌలు? బ్రతిమాలుతున్నాడు. ఒక దైవ సేవకుడుగా, ఒక అపోస్తలుడుగా పౌలు ఏం చేస్తున్నాడంటే, ఇద్దరి మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని సమాధానపరచటం కోసం, ఏక మనసు రావటం కోసం, వారిద్దరి కోసం ఎక్కడో దూరంగా ఉన్నటువంటి పౌలు పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? మీ కొరకు నేను వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను అన్నాడండి. అమ్మా, మీరు సమాధానంగా ఉండండి. మీ అసమాధానం ద్వారా ఎవరికి నష్టం? ఇంట్లో వాళ్ళకి ఏమి నష్టం ఉండదు. మీ అసమాధానం ద్వారా బయట ఉన్న వారికి ఏమి నష్టం ఉండదు. ఎక్కడ నష్టం? సంఘంలోనే నష్టం. సంఘానికి నష్టం కలిగిస్తుంది ఏమిటంటే ఏక మనసు లేనటువంటి స్వభావం. ఏక మనసు కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రిక యొక్క సారాంశమంతా అదే. మొదటి అధ్యాయంలో ఏక మనసు, 2వ అధ్యాయంలో ఏక మనసు, 3వ అధ్యాయంలో ఏక మనసు, 4వ అధ్యాయంలో కూడా. ఈ 4 అధ్యాయాల్లో ఏక మనసు అని చెప్తున్నాడు. పౌలులో ఏదో వెలితి ఉంది, ఏదో లోపం ఉంది, చెప్పుకోలేకపోతున్నాడు. అయ్యో, ఫిలిప్పీ సంఘము నేను దర్శించాను, ఫిలిప్పీ సంఘాన్ని నేను కట్టాను, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి పరిచర్య జరిగించి వచ్చాను. ఇప్పుడు ఆ సంఘాన్ని గురించి వింటున్నప్పుడు ఏక మనసు లేదే అని తెలుస్తున్నప్పుడు ఆ పౌలు యొక్క మనసులో ఏముంది చెప్పండి? సంతోషం లేదు. సంతోషము పరిపూర్ణము చేయుడి అన్నాడు. నా సంతోషము పరిపూర్ణం కావాలి అంటే ఏం చేయాలి? పౌలు యొక్క సంతోషం పరిపూర్ణం కావాలంటే ఏక మనసు కలవారై ఉండాలి అన్నాడండి. నిజంగా లోపం, నిజంగా ఒక వ్యక్తి ఏక మనసుతో లేకపోతే సమాధానం ఉండదు. దానిని బట్టి లోటుగానే ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత పరిచర్య చేసినా
ఏక మనసు లేకపోతే ఏముందండి? సమాధానం లేదు. నిజంగా ఇద్దరు సహోదరులు పౌలుతో బాగా ప్రయాసపడ్డారు. సహోదరులు ఇద్దరు, యువోదియ, సుంటికే. సువార్త ఎక్కడ పెడితే అక్కడ సువార్త పక్షాన వెళ్ళారు, ప్రయాసపడ్డారు, అవసరాలు తీర్చారు, ఆహార పదార్థాలు విషయాల్లో కానీ. మరి పౌలుకి వెన్నంటి ఉన్నటువంటి సహోదరులు వీరు. ఈ ఇద్దరు సహోదరులు సువార్తలో ప్రయాసపడ్డారు. అసలు పౌలు ఎంత గొప్ప మాట అంటున్నాడంటే వాడి గురించి, ఇద్దరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అన్నాడండి. ఎక్కడ రాయబడ్డాయో తెలుసా? వాళ్ళిద్దరి పేర్లు జీవగ్రంథములో రాయబడ్డాయి. ప్రియులారా, మన పేర్లు అక్కడో ఎక్కడో చెక్కబడినందువల్ల ఏం ప్రయోజనం లేదు. ఫ్యాన్ల మీద రాయబడి ఉంటాయి కొన్నిసార్లు, పలానోళ్ళు ఇచ్చారని. రకరకాలుగా వస్తువుల మీద రాయబడి ఉంటాయి పేర్లు. పేర్లు రాయబడుట ద్వారా ఈ లోక సంబంధంగా ఆ పేర్లు స్థిరంగా ఉంటాయేమో, కానీ మన పేర్లు రాయబడాల్సింది ఎక్కడన్నాడు? జీవగ్రంథములో. జీవగ్రంథములో వారిద్దరి పేర్లు రాయబడతాయి అనలా, ఆల్రెడీ ఏం చేయబడ్డాయి? రాయబడ్డాయి అన్నాడు. జీవగ్రంథములో పేర్లు రాయబడటానికి కారణం ఏమిటి చెప్పాడు. ఆ ఇద్దరు సువార్త పనిలో నాతో సహకరించారు. నాతో సహకారం, దేవుని పనిలో సహకారం, సువార్త పనిలో సహకారం ద్వారానే వాళ్ళిద్దరూ పేర్లు ఇంకెక్కడ మనం చూడం. ఈ యువోదియ, సుంటికే పేర్లు ఎక్కడ వారు ప్రాముఖ్యమైన వారు కాదు. గొప్ప ప్రార్థనాపరులు, వాక్య పరిచర్య చేసేవారు, లేకపోతే గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి దైవజనుల పేర్ల లిస్టులో కాదు. వారు యొక్క పేర్లు గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి, ప్రఖ్యాతి కలిగినటువంటి వారుగా ఉండలేదు, కానీ వారు సామాన్యమైన వారే. ఫిలిప్పీ సంఘములో అతి సామాన్యమైన వారే, కానీ అతి సామాన్యుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి తెలుసా? జీవగ్రంథంలో రాయబడ్డాయి. దేనిని బట్టి? సువార్త పనిలో సహకరించారంతే. సువార్త పనిలో నాకు సహకరించారంతే. ఎంత గొప్ప ధన్యత అండి! సువార్త పనిలో సహకరిస్తేనే పేర్లు జీవగ్రంథంలో రాయబడుతున్నాయంటే, సువార్త పని చేస్తే పిల్లారా, మన పేర్లు ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు అన్నాడు. కానీ మన పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా డౌట్ ఎవరికన్నా ఉందా? ఏమోలే, ఎవరు చూసారులే, రాశారో రాయలేదో అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? క్రీస్తు ప్రభునందు విశ్వసించి రక్షణ పొంది మారు మనసు అనుభవం కలిగి బాప్తీసం పొంది సంఘ సహవాసంలో ఉంటూ ప్రభువుని పరిశుద్ధత కలిగి ఆరాధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కని పేరు ఎక్కడ రాయబడ్డది? జీవగ్రంథంలో రాయబడింది. జీవగ్రంథములో వారి పేర్లు రాయబడ్డాయి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం ఉంటుంది అన్నప్పుడు, ఇదిగో సువార్త పనిలో సహకారులుగా ఉన్నారు ఇద్దరు. సువార్త పని అంటే ఏంటి చెప్పండి? సువార్త అంటే ఏమిటి? సువార్త అంటే లోకములోకి మనం వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో లేఖనముల ప్రకారము క్రీస్తు ప్రభువు ఏం చేయబడ్డాడు? చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త మనము ప్రకటించాలి అంటే లోకానికి వెళ్ళాలి. లోకములో మనం ఏం చేయాలి? జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. లోకములోనికి వెళ్ళిన తర్వాత దేవుని సువార్తను మనం ప్రకటించాలి. ఆ దేవుని సువార్తను ప్రకటించినప్పుడు వారిని ఏం చేస్తాం? లోకములో నుంచి మనం ప్రత్యేకించాలి. లోకములో కూరుకుపోయారు, ఏం చేయాలి? ఇదిగో పొలములు తెల్లబారి ఉన్నాయి, కొడవలు పట్టుకొని ఏం చేయాలి? కోత మనం కోయాలి. ఇదిగో కోత, కొడవలి అనగా దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని మనం వెళ్ళాలి. పొలము
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పొలము దేనికి సూచన అన్నాడు? లోకానికి సూచన. పొలము అనగా లోకము. లోకానికి వెళ్ళి లోకములో దేవుని వాక్యాన్ని చేతబట్టుకోవాలి, కొడవలి చేతబట్టాలి. లోకానికి అంటుకట్టబడి లోకములోనే మునిగిపోయి లోకములోనే జీవిస్తూ పాపముతో అంటకాగుతున్నటువంటి ప్రజలను, దేవునికి దూరంగా ఉన్న ప్రజలను మనం వేరు చేయాలి. అప్పుడే వారు వేరు చేయబడటం. ఇదిగో ఆ వేరు చేయబడిన వారు ఏం చేయబడతారు? ఆ కోయబడినటువంటి ఆ కోత, ఆ పంట ఎక్కడికి వెళ్తుందంట? పరలోకంలోకి వెళుతుంది అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సువార్తను మనము ప్రకటించాలి. లోక సువార్త 10వ అధ్యాయంలో కోత విస్తారముగా ఉన్నది. పొలములు ఎలా ఉన్నాయి? తెల్లబారి ఉన్నాయి. తెల్లబారి ఉన్నటువంటి పొలాలు, పండిపోయినటువంటి పొలాలు కొయ్యకపోతే ఏమైపోతాయి? నష్టం జరుగుతుంది. దాన్ని కొయ్యాలి. పొలము ఇదిగో లోకమునకు ప్రత్యేకించేటట్లుగా మనము దాన్ని కొయ్యాలి అనే మాట మనం చూస్తున్నాం. లోకములో కూరుకుపోయినటువంటి మానవుడు, అసమాధానముతో ఉన్న మానవుడికి సమాధాన సువార్తను నువ్వు ప్రకటించాలి. అదే సువార్త. మనము సువార్తను ప్రకటించాలి. ఆ సహకారులుగా ఉన్నటువంటి యువోదియ సుంటుకే వారు సువార్త పనిలో నాకు ఏం చేశారు? సహకారులుగా ఉన్నారు. ప్రియులారా, సహకరిస్తేనే జీవగ్రంథం ఉంది. సహకరిస్తున్నావా? దేవుని పనికి, సువార్తకు సహకరిస్తున్నావా? పనికి సహకరిస్తున్నావా? దేవుని పనికి సహకరిస్తే ఆశీర్వాదం ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక అక్కడే మనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీలారా, నేను సువార్తను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. ఏ విషయంలోనంటండి? వారు సువార్తను ప్రారంభించాడంట. సువార్తను బోధిస్తున్న సమయములో పౌలుకి సహకరించిన వారు ఎవరంట? ఫిలిప్పీ సంఘం. ఇచ్చే విషయంలో కానీ, పుచ్చుకునే విషయంలో కానీ, ఆహార పదార్థాల విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ మీ సంఘం నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. దాన్ని బట్టే నేను సువార్తను ప్రకటించా. సువార్తను ప్రకటించడానికి ఫిలిప్పీ సంఘం ప్రయాసపడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, సువార్తకు సహకరించిన సంఘం, సువార్త పరిచర్యలో ప్రయాసపడినటువంటి తిమోతి, సువార్త పరిచర్యలో సహకరించినటువంటి యువోదియ సుంటికే, సువార్త పరిచర్యలో సహకరించినటువంటి ఎపఫ్రోదీతు, వీరందరూ పౌలుకు సహకారులుగా ఉన్నారు. దేవుని పని విషయంలో సహకారులుగా ఉన్నారు. సహకరిస్తే జీవగ్రంథమే. ఎలాంటి పరిస్థితిలో? 1230 కిలోమీటర్ల ప్రయాణం ఫిలిప్పీ పట్టణము నుంచి రోమా పట్టణానికి. 1230 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొండలు లోయలు దాటుకుంటూ ఒక సముద్రం మీద దీర్ఘ ప్రయాణం చేసుకోవాలి. చలిగాలులకు తట్టుకోవాలి. వాతావరణాన్ని ఆకలింపు చేసుకొని అంత దీర్ఘ ప్రయాణం చేయాలి. ఇంత ప్రయాణం, వారు ఇచ్చిన వస్తువులు, కానుకలు, ఇవన్నీ తీసుకొని, ఫిలిప్పీ సంఘం ఇచ్చిన దాన్ని అంతా తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టేసుకొని రోమా పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడు ఎపఫ్రోదీతు. ఇంత ప్రయాణం చేసి వెళ్ళి 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 అక్కడ పోయి మూలనబడ్డాడు. ఎపఫ్రోదీతు ప్రాణానికి కూడా లెక్క చేయలేదు. ప్రభు పనిలో సహకరించేవారు అనేక సార్లు ఎలా ఉండాలో తెలుసా? చావటానికైనా సిద్ధంగా ఉండాలి. ఎంతైనా పని, ప్రభు పని ఏమైనా కానీ, ఏదైనా జరగని అని చావటానికైనా సిద్ధపడి అంత దూర ప్రయాణం, దీర్ఘ ప్రయాణం, అపాయకరమైన ప్రయాణాన్ని చేసి వెళ్ళాడంటే దేని కొరకు? తన ఘనతను చూపించుకోవటానికి కాదు. అయ్యా నేను వచ్చాను నీకోసం అని చెప్పుకోవటానికి కాదు. దేని కొరకు వెళ్ళాడు? ఇదిగో సువార్త పని పౌలు చేయాలి. ప్రభు పనికి సహకరిస్తే, ప్రభు పనిలో ప్రయాసపడితే, సువార్త పని కోసం నువ్వు సహకారిగా ఉంటే నీకు ఆశీర్వాదం ఉన్నది, నీకు పరలోకం ఉన్నది, నీకు నిత్యజయం ఉన్నది.
రాహాబు అనేటువంటి వేశ్య ఊరికి చివర, ఎరుకో పట్టణానికి చివర ఒక గోడ మీద ఇల్లు కట్టుకొని అక్కడ వేశ్య వృత్తిని నిర్వర్తిస్తూ ఉంటే ఇద్దరు ఇశ్రాయేలీలు వచ్చారు. వస్తే కనాను రాజుకి తెలిసిపోయింది, ఇదిగో ఇద్దరు వ్యక్తులు వచ్చారు, తాగు చూడటానికి వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎక్కడ ఉన్నారో అని తెలుసుకొని పంపించినప్పుడు ఇదిగో కొంతమందిని పంపించాడు. వెళ్ళి అందరూ వెతుకుతుంటే, అయ్యా వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ ఇదిగో ప్రొద్దుగుంకే సమయానికి వారు అదిగో అలాంటి మార్గం గుండా వారు వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్పి ఇంటి మేడ మీద జనప కట్టులో వారిని ఏం చేసింది? దాచిపెట్టింది. ఆమె చేసింది చిన్న పనే. ఆమె చేసిన సహాయానికి బట్టి, ఆమె చేసిన సహకారాన్ని బట్టి ఏం జరిగింది? ఇదిగో మా ప్రాణములకు నీ ప్రాణకు మా ప్రాణము అడ్డుగా ఉంటుంది, మేము నీ ప్రాణాన్ని కాపాడుతాం, నీ ఇంటిని కాపాడుతాం, నీ కుటుంబాన్ని కాపాడుతాం, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ ఇంటి పేరు గలవారు అందరినీ మేము కాపాడుతాం అని చెప్పి చేసిన సహాయం చిన్నదే, దాచిపెట్టింది. చిన్న పని చేస్తే దేవుడు మర్చిపోయేవాడు కాదు. చిన్న పనే, ప్రభువు కొరకు నువ్వు చిన్న పని చేస్తే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యువోదయ సుంటికే వారిని నేను బ్రతిమాలుచున్నాను, మీరు ఏక మనస్కులై ఉండండి అన్నాడు. అయితే వారిని గురించి తర్వాత ఏమని రాయబడిందంటే, ఏక మనసులు లేకుండా జీవగ్రంథములో పేరు గురించి రాయలేదు, కానీ వారు తర్వాత వారు మార్పు నొందినటువంటి విధానాన్ని మనం చూస్తాం. మూడవదిగా అక్కడ ఏమంటున్నాడు? ప్రభువునందు ఆనందించుట ద్వారా సమాధానం అన్నాడు. ప్రభు కార్యములు, ఉదయం లేస్తే ప్రభు పని, సాయంకాలం ప్రభు పని, ప్రభు పని, ఎల్లప్పుడు 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 ప్రభునందు ఆనందించుడి అంటే ఏంటి అర్థం? ప్రభు పనిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి, సహవాసంలో ఉండాలి. దేవుని పని 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 దేవుని పనిలో ఉంటే ఏమున్నదన్నాడు? ఆనందం అన్నాడు. నాలుగవదిగా సమయం లేదు కాబట్టి అక్కడ సహనము అన్నాడు. నాలుగవది ఏమిటి? సహనము. అవును, సహనము వలన ఏమున్నదంట? సమాధానము ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో సహించిన వారమైతే అన్నాడు. ఏం చేయబడతామంట? మనము ఏలుబడి చేస్తాం. అవును, నీ సహనము నేను ఎరుగుదును అన్నాడు ఎఫెసు పత్రిక, ఎఫెసు సంఘాన్ని గురించి కదా. నువ్వు అలిసిపోలేదని, నువ్వు సహనం కలిగి ఉన్నావని, ఇదిగో అబద్ధ ప్రవక్తలు కానీ అబద్ధ బోధకుల విషయంలో నువ్వు ఖచ్చితంగా ఉన్నావని నేను ఎరుగుదును. నువ్వు ఎంతో సహనం కలిగి ఉన్నావో. తుయతైర సంఘాన్ని గురించి కూడా నీ సహనము రెట్టింపైంది అన్నాడు తుయతైర సంఘాన్ని. ఒకప్పుడు సహనములో కొంచెమే ఉన్నావు, ఇప్పుడు సహనములో గొప్ప స్థితికి చేరుకున్నావు అన్నాడు. ఆయన యొక్క సహనం ఏమిటండి? ఆయన సహనం, అయ్యా ఎప్పుడు మారుతావు, అయ్యా ఎప్పుడు మారుతావు అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంటండి. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదండి. ఆయన లోకములో అందరికంటే ఆయన సహనం కలిగినవాడు. కొడుతున్నప్పుడు మన కోపం వస్తుంది, కొడుతున్నప్పుడు ఒకవేళ కొట్టలేకపోయినా మనసులో ఏమనుకుంటాం చెప్పండి? ఈ నెట్టాకట్ట కొట్టాలరా అని అనుకుంటాం. అంటే లోపల అలాంటి మనస్సు మనకుంటుంది. ఒకవేళ ఇప్పుడు దొరకకపోతే ఇంకొకసారైనా దొరుకుతాడు. ఒకవేళ భౌతికంగా కొట్టకపోయినా మాటల ద్వారానైనా అనుకుంటాం మనం. ఎందుకని? మనుషుల స్వభావం. కానీ దేవుడు మార్పు లేనివాడు. ఆయన కొడుతున్నప్పుడు ఆయన సహనాన్ని చూపించాడు. ఒంట్రౌతులు కొడుతున్న సహనం చూపించాడు. రాణువ వారు కొడుతున్న సహనం చూపించాడు. రోమ సైనికులు కొడుతున్నప్పుడు సహనాన్ని చూపించాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపక, ఇంకంతే. దూషించబడ్డాడు కానీ మరలా తిరిగి దూషించలేదు. అదే సహనం. ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన సహనాన్ని తృణీకరిస్తున్నావు. అనేక సార్లు ఆయన సహనాన్ని నువ్వు చులకన చేసుకుంటున్నావేమో. యేసు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆయన సహనం చాలా విలువైనది. ఇంకా మార్పు పొందకపోతే నువ్వు మార్పు పొందు.